అత్యున్నతమైన మూడో మార్గం, చివరిది ధ్యాన మార్గం. అది భౌతిక మార్గం. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు శ్వాసను ఎరిగి ఉంటే మీరు శరీర చేతనకు కట్టుబడే ఉన్నారు. విశ్వచేతనా స్థితిలోకి ప్రవేశించేందుకు గురువు ఉపదేశించిన ధ్యాన పద్ధతులను అవలంబించి శారీరక బంధాల నుంచి తనను తాను విముక్తం చేసుకోవాలి. ఒక పాత్రలో నీటిని పోసి మూతను బిగించి దాన్ని నీటి మడుగులో వేస్తే పాత్రలో ఉన్న నీరు పాత్ర చుట్టూ ఉన్న నీటితో కలవదు. కానీ మీరు పాత్ర మూతని తొలగిస్తే పాత్రలోని నీరు బయట నీటితో కలిసిపోతుంది. అదేవిధంగా సాధారణ ప్రజలు భగవంతుడితో కలవరు. ఎందుకంటే వాళ్ళ చైతన్యం అజ్ఞానమనే మూతతో బిగిసి ఉంది. సరైన ధ్యాన పద్ధతుల ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తే భగవత్ శాంతిని శరీరం లోపల బయట అనుభవిస్తాం. మీరు ధ్యానం చేసే సమయాన్ని గాఢతను పెంచుకుపోతున్న కొద్దీ మీరు మరింత ఎక్కువగా శాంతిని, నిత్య నవీన ఆనందాన్ని పొందుతారు. మీరు ఇతరమైనవి ఎన్ని ప్రయత్నించినా ధ్యానం నుంచి వచ్చే దివ్య చేతనను మరేదీ ప్రసాదించదు. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, కానీ మీరు ఆయన్ని అనుభూతి పొందడం లేదు. అజ్ఞానమనే బిరడాన్ని తొలగించి మీ చైతన్యాన్ని ఆయన చైతన్యంతో కలిపే వరకు, మీలో ఉన్న ఆయన్ని కనుక్కునే వరకు లోపల బయట ఆయన్ని మీరు అనుభూతి పొందలేరు. భౌతికమైన కోరికలలో మునిగితే మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారు. భగవత్ సాగరంలో మునిగితే మీరు శాశ్వతంగా జీవిస్తారు. ఒక్కసారి మీరు భగవంతుని పొందాక మీరు యథార్థమైన శాశ్వతమైన సంతృప్తిని అనుభవిస్తారు. మానవ స్నేహాలు తెగదెంపులు కావచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడువడు. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీతో ఆయనుంటే మీకు అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ.